ఎప్పుడైనా ఆలోచించారా? టెక్నాలజీ ఇంతలా పెరిగిపోతున్నా బీపీ, షుగర్, ఆస్థమా లాంటి రోగాలను పూర్తిగా నయం చేసే మందులు ఎందుకు రావడం లేదు? జీవితాంతం రోజు వేసుకునే టాబ్లెట్స్ మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? దీని వెనుక ఫార్మా కంపెనీలు చేస్తున్న వేల కోట్ల బిజినెస్ సీక్రెట్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫైజర్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీలో పనిచేసిన మాజీ ఎగ్జిక్యూటివ్ పీటర్ రోస్ట్ ఫార్మా కంపెనీల చీకటి కోణాలను బయట పెట్టారు. ఆయన ఏమన్నాడంటే, మేము మందులను కనిపెట్టలేదు, వ్యాపార మార్కెట్లను కనిపెట్టాం. ఒకవేళ అస్తమాను కేవలం 3 రోజుల్లో తగ్గించే మందు గనక మా దగ్గర ఉంటే మేము ఆ మందును ఎప్పటికీ బయటకు రానివ్వం. ఎందుకంటే జబ్బును శాశ్వతంగా నయం చేయడం మా బిజినెస్ కు ఏ మాత్రం మంచిది కాదు. వినడానికి చేదుగా ఉన్నా ఇది నిజం. ఈ ఫార్మా కంపెనీల అసలు టార్గెట్ దీర్ఘకాలిక వ్యాధులు, అంటే షుగర్, బీపీ లాంటివన్నమాట. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏడాది హెల్త్ కేర్ కోసం సుమారు $4 ట్రిలియన్ ఖర్చు పెడుతుంటే అందులో 90% కేవలం ఈ దీర్ఘకాలిక వ్యాధుల మీదే జరుగుతోంది. దీని అర్థం ఏంటో తెలుసా? రోగి పూర్తిగా కోలుకుంటే వాళ్లకు లాభం రాదు. రోగం ముదరకుండా అలాగని పూర్తిగా తగ్గకుండా చేస్తూ జీవితాంతం వాళ్ళ టాబ్లెట్స్ వాడుతూ వాళ్లకు రెగ్యులర్ కస్టమర్ గా మిగిలిపోవడమే ఈ ఫార్మా కంపెనీలకు కావాలి. ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే కాదు. మందులను అక్రమంగా మార్కెటింగ్ చేసినందుకు గాను 2009లో ఫైజర్ కంపెనీ ఏకంగా $2.3 బిలియన్ ఫైన్ కట్టిందంటే వాళ్ళు లాభాల కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థం చేసుకోవచ్చు. హెల్త్ కేర్ పేరుతో జరుగుతున్న ఈ అతిపెద్ద బిజినెస్ పై మీరేమంటారు? జీవితాంతం మందులు వాడేలా చేస్తున్న ఈ సిస్టమ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపించే ఈ నిజాన్ని వెంటనే షేర్ చేయండి.